అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అర్సాడ. వైజాగ్లో ఎవల్యూటీస్ ఐటీ సర్వీసెస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నాము. నేను వన్ ఆఫ్ ది ఫౌండర్స్ని. వైజాగ్ మాది హెడ్ క్వార్టర్స్, కానీ ప్రిడామినెంట్గా యూఎస్, ఇండియాలో ఆపరేట్ చేస్తాము. గత 10 ఏళ్ళుగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ తోటి చాలా క్లోజ్ రిలేషన్ ఉందండి మాకు. వాళ్ళు చేసే యాక్టివిటీస్లో కాంట్రిబ్యూట్ చేయడం, పార్టిసిపేట్ చేయడం అంతా జరుగుతుంది. అయితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఈవెంట్స్ చేసి, ఫండ్ రైజ్ చేసి, మనీ గ్యాదర్ చేసి వాళ్ళ ఓన్ కాజెస్ కోసం వర్క్ చేయటము సహజంగా జరిగేది. కానీ ఈసారి స్పెషల్గా జరిగేది ఏంటి అంటే, లాస్ట్ వాళ్ళు సంబరాలు న్యూ జెర్సీలో జరిగేటప్పుడు అప్పుడు ఎవరైతే కన్వీనర్ ప్రోగ్రామ్ రన్ చేశారో శ్రీధర్ అప్సాని గారు సంబరాల్లోనే సేవ చేయాలి అని చెప్పి రైజ్ చేసిన ఫండ్స్తో ఇంకా మోర్ డిజర్వింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలని చెప్పి ఒక ఐడియాలజీ తోటి ఈ స్కూల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ స్కూల్కి మోస్ట్ రిక్వైర్డ్ బస్ ఏదైతే ఉందో అది ఇవ్వటం కోసం నాట్స్ ముందుకు వచ్చి 10 లక్షలు కాంట్రిబ్యూట్ చేస్తే నేను వాళ్ళతో చేయగలిపి 10 లక్షలు ఇవ్వటం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు వర్క్ ఫర్ దిస్ కాజ్. మేము కంపెనీ రన్ చేసినప్పటి నుంచి ఎంప్లాయీస్ని టేక్ కేర్ చేయడమే కాకుండా సొసైటీకి గివింగ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ, పేయింగ్ ఇట్ ఫార్వర్డ్ అనే ఫిలాసఫీతో ఆపరేట్ చేస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాజ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు ఎంఎన్ కుమారి, నాగరాజ్ కుమారి, మల్లంపల్లి. ఈ ఆర్గనైజేషన్ మాది 1986లో స్టార్ట్ చేసామండి. సన్ఫ్లవర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ సొసైటీ. మేము ఇది స్పెషల్ స్కూల్గానే తీసుకున్నాం. ముందు స్పెషల్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఈ ప్రత్యేక అవసరాలు రకరకాలుగా ఉంటాయి. 1 to 1 ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. అందులో డెఫ్, మెంటల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఆటిజము, ADHD, స్లో లెర్నర్స్, వీళ్ళందరినీ కూడా తీసుకున్నాం అన్నమాట. అప్పటి నుంచి గత 39 సంవత్సరాలు బట్టి ఈ పిల్లలతో మేము సర్వీస్ ఇస్తున్నాము. దాంతోపాటుగా వీళ్ళకి వొకేషనల్ ఉందండి, థెరపీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఈ థెరపీస్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకబుల్గా మార్చి, వాళ్ళని ఎడ్యుకబుల్గా ఉంటున్నప్పుడు వొకేషనల్లోకి తీసుకెళ్ళడం అనేది మా సర్వీస్ మాటో మెయిన్ ఇది. అలాగా ఈ చాలా ఏళ్ళగా అంటే 39 ఇయర్స్ నుంచి కూడా ఇదే సర్వీస్లో ఉన్నాము. ఈ రోజున మమ్మల్ని గుర్తించి, మా సర్వీసెస్ని గుర్తించి నాటా వారు దీని నుంచి ముందుకొచ్చి, గ్లో వారు, ఇంకొకటి ఎలోటీస్ వాళ్ళు, శ్రీనివాస్ గారు, వీళ్ళు మమ్మల్ని గుర్తించి ఈ పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అనే దీంట్లో, అంటే మేము బస్సు సౌకర్యం మాది పాత బస్సు అయిపోయింది కాబట్టి బస్సు ఇవ్వండి సార్ అని అడిగాము. అయితే మాకు చాలా దూరం నుంచి వస్తారు పిల్లలు, కిందుర్తి నుంచి, ఇటు తగరపవలస నుంచి కూడా ఉన్నారనమాట. అలాగా ఇప్పుడు ఆ బస్సు ఇవ్వడం అనేది మా పిల్లలకి చాలా టైమ్లీ హెల్ప్. అది ఇట్స్ ఏ వెరీ టైమ్లీ హెల్ప్. ఈ నాటా వారిని కానీ ఎబిలిటీస్ నాకు స్పెల్ చేయడం రాలేదు, అన్యదా భావించద్దు. గ్లో వారికి వెంకన్న చౌదరి గారు, రామనాయుడు గారు ఆల్రెడీ పూర్వం నుంచి మాకు వారి సహకారాన్ని అందిస్తూనే వచ్చారు. వొకేషనల్గా కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఆర్థికంగా కూడా వాళ్ళు కలిగినప్పుడల్లా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ఈ పిల్లలకి అందిస్తూనే వస్తున్నారు. ఇక ముందు రోజుల్లో కూడా ఈ సంస్థకి చేదోడు వాదోడుగా ఉంటూ మాకు మెయిన్ ఆబ్జెక్ట్ అయినటువంటి స్థలాభావాన్ని భర్తీ చేసి, మాకు ఎలాగైనా ఒక స్థలం ఇప్పించినట్టయితే వారికి ఒక మంచి బిల్డింగ్ కట్టించుకోగలము, నలుగురు దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తారు అనే ఒక గట్టి నమ్మకం ఉంది. కాబట్టి మరొక్కసారి వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సహాయ సహకారాలన్నీ ఎప్పటికీ కూడా కొనసాగించి తర్వాత తరాలకు కూడా ఆదర్శం అవ్వాలి మేము అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.